పూరా లోకల్. ఈరోజు ఒక మానవత్వం లేకుండా కనీసం రాజకీయం అతని తాలూకా రాజకీయ ఉద్దేశాల ధ్యేయంగా హింసను ప్రేరేపించడమే కాకుండా హింసను చేస్తూ తిరిగి దాన్ని సమర్థించుకునే పరిస్థితులు కల్పిస్తున్నా ఉంటే ఒక్కసారి నాకు నిజంగా నేను ఒక రాజకీయ నాయకురాలుగా ఉండినందుకు కొంచెం నేను కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మనం సాధారణంగా పొదిరిలోని వైసీపీ కార్యకర్తలు అరాచకం చూసాం. అరాచకం చూసిన తర్వాత మళ్ళా వెంటనే రెంటపల్లి వెళ్ళాలి అనేసరికి మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా క్లియర్గా నోటీస్ సర్వ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ పర్యటనలో ఎంతమంది వస్తారు, ఎంతమందికి మేము చాలా చిన్న రోడ్ అది 10 feet రోడ్ అది, ఆ 10 feet రోడ్లోకి వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్తారు, సో మీరు ఇంతమంది వరకు వస్తేనే మేము అలౌ చేస్తాం. మీ క్యాన్వాయ్తో పాటు ఒక 3 vehicles, వాటితో పాటు ఒక 100 మంది కార్యకర్తలు, వీళ్ళు వస్తేనే మేము అలౌ చేయగలం, వీళ్ళు వస్తేనే మేము ప్రొటెక్షన్ కూడా ఇవ్వగలము, కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడున్న ప్రతి నాయకుడికి కూడా నోటీసులు అనేవి సర్వ్ చేశారు, ఇన్ఫర్మేషన్ అనేది సర్వ్ చేశారు. ఆఫ్ కోర్స్ అయిపోయింది. అవసరమైన అయినప్పటికీ కూడా వాళ్ళని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వేల కొద్దీ ఈరోజు రేపు ఇంతమంది రావాలి అంతమంది రావాలని వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్న తర్వాత మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళందరూ మొబిలైజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసి అతనికి Z+ సెక్యూరిటీ అనే వ్యక్తిగా అతనికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ప్రాపర్ వేలో మేమందరం కూడా మేము ఇవ్వగలిగాం, ఇచ్చాం కూడా. ఇచ్చిన తర్వాత మనం చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి షో చేశాడు, ఒక రోడ్ షో చేశారు. అతను వెళ్ళేదేమో ఒక పరామర్శకి వెళ్తున్న వ్యక్తి రోడ్ షో చేస్తున్నాడు. ఇంచుమించుగా అతని ఇంటి దగ్గర నుంచి తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి 10:30కి స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం 4 గంటలకి ఆ రెంటపల్లి వెళ్ళారంటే ఒకసారి ఆలోచన చేయండి, ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్ళారో ఒక్కసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో అతను రోడ్ షో చేసుకుంటూ అందరికీ అభివాదాలు చేసుకుంటూ అందరి దగ్గర నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఆయన వెళ్తూ ఉంటే దారిలోని అతని కార్యకర్త, అతని సింపథైజర్, అంటే వాళ్ళ పార్టీ సింపథైజర్, పార్టీ కార్యకర్త కనీసం వెహికల్కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలా ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి, నేనేమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి, ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్గా 108కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో. ఎంత అంటే దాన్ని ఏ పదాలు ఉపయోగించుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. ఎంత నిరంకుశంగా కనీసం దయా జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్ళ పొదల్లో పడేశారు. తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 108కి ఫోన్ చేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడని డాక్టర్స్ చెప్పడం జరిగింది. కనీసం అతను ఆ కార్ కింద పడిన తర్వాత అయినా ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించి ఉంటే ఆ మనిషి బతికేవాడు కదా. అంటే ఇంత దారుణంగా దాన్ని ఏమంటారంటే కనీసం జాలి దయ లేకుండా కూడా మనుషులు ఉంటారా? మనిషి జన్మకి ఒక అర్థం ఉంటుంది, దేనంటే ఒక జాలి దయ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఏ ఎమోషన్స్ లేని కాకి లాంటి ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి. ఒక రోడ్డు మీద ఒక కుక్క చచ్చిపోతే 4-5 కుక్కలు వచ్చి కనీసం తీసి పక్కన పెట్టినంత వరకు అక్కడే చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఉంటాయి. అలాంటిది సాటి మనిషి, దట్టు వైసీపీ కార్యకర్త, నీ మీటింగ్ గురించి నీ ర్యాలీ గురించి నువ్వు పిలిస్తే వచ్చినవాడు దళితుడు, నీ కారు కడ్డంగా నీ కారు టైర్ కింద నలిగిపోతే తీసి హాస్పిటల్కి లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? అంత నిర్దయగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? అంటే అతనికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితిలో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా 2 చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా ఆ రోజు సింగయ్య మళ్ళీ ఇంకొక అబ్బాయి రెడ్డి 2 చనిపోయారు. 2 చనిపోయినా కూడా తన పర్యటన కొనసాగిస్తూనే ఉన్నాడు. విషయం ఏంటంటే ఇందులోని మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే సంవత్సరం క్రితం బెట్టింగ్ ద్వారా డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, సంవత్సరం క్రితం June 4th అతను ఆ బెట్టింగ్లో పోయి June 9వ తారీఖున ఎప్పుడో చనిపోయిన వ్యక్తి, 2024లో చనిపోయిన వ్యక్తికి సంవత్సరం తర్వాత పరామర్శ చేయటానికి ర్యాలీగా వెళ్తూ ఉంటే మధ్యలో దారిలో 2 ప్రాణాలు పోతే
ఆ 2 ప్రాణాల గురించి ఆలోచన చేయకుండా సంవత్సరం ముందు పోయిన ప్రాణం గురించి ఒక విగ్రహం కట్టించి ఆ విగ్రహానికి దండేయడానికి వెళ్ళాడంటే ఒక్కసారి ఆలోచించండి అతని తాలూకా నైజం ఎలాంటిదో. ఇదే సేమ్ పందాలో వాళ్ళ బాబాయ్ హత్య గురించి ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, గొడ్డలి వేటు గురించి ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే పరిస్థితి ఏంటనేది ఆలోచించవచ్చు. కోడికత్తి డ్రామా, ఆ దళిత బిడ్డ ఈ రోజుకి కూడా ఆ స్త్రీని ఇప్పటికీ కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. గులకరాయి డ్రామా అంటే ఏదో రకంగా అంటే సీఎం కుర్చీలో కూర్చోవాలనే ధ్యాస తప్పించి మానవత్వం లేకుండా చేసే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపించే పరిస్థితి వస్తుంది. पूरा लोकल